ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. రాగల వారం రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి సుధీర్ తెలిపారు. ఆ సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్న వాతావరణ కేంద్ర అధికారి సుధీర్తో మా ప్రతినిధి సూరిబాబు ముఖాముఖి. రాష్ట్రంలో వర్షాలు దాగుడు మూతలాడుతూ ఉన్నాయి. జూలై నెల వచ్చినప్పటికి కూడా వర్షాలు అంతంత మాత్రానే కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే వెదర్ అప్డేట్ను మనకు అందించేందుకు వాతావరణ కేంద్రంలో సుధీర్ సార్ ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సార్? సో వెదర్ విషయానికి వచ్చేస్తే మన తెలంగాణ పరంగా అయితే ఇప్పటికైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా. కాకపోతే మనకి ఒక వాయువ్య బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అది నార్త్ ఒడిశాకి వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్నటువంటి దాంట్లో కేంద్రీకృతమై ఉంది. అది దాని ప్రయాణం వచ్చేసి వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో నార్త్ ఒడిశా మీద నుంచి నార్త్ ఛత్తీస్గఢ్ మీదుగా వచ్చే 2 రోజులలో ప్రయాణం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దాని యొక్క ప్రభావం మన తెలంగాణ మీద ఉంటుంది, కానీ అంత నార్త్ తెలంగాణ వైపు కొంత రెయిన్స్ పడే మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే వర్షాలు తక్కువగా కురవడానికి కారణం ఏమై ఉంటుంది సార్? ముఖ్యంగా అయితే ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. దాని ప్రభావం వల్ల కూడా కొంత వర్షాలు తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. కానీ మన తెలంగాణ పరంగా మాత్రం నార్మల్ రెయిన్ఫాల్స్ అయితే ఇప్పటివరకు వచ్చాయి. కొన్ని జిల్లాలలో మాత్రము డెఫిసిట్ ఎక్కువగా ఉండింది. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్, తర్వాత వనపర్తి అట్లాంటి డిస్ట్రిక్ట్స్లలో -50 వరకు కూడా -40, -50 వరకు డెఫిసిట్ తోటి ఇప్పుడు ఉన్నాయండి. అయితే రైతాంగం అంతా కూడా పంటల్లో విత్తనాలు వేసుకునే సమయం కాబట్టి కొంతమంది విత్తనాలు కూడా వేసుకున్నారు. ఈ ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి ఏ ప్రాంతంలో వర్షాలు మోస్తరుగా కానీ వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు వచ్చేటువంటి 4-5 రోజుల్లో మాత్రము తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయండి. అంతకంటే ఎక్కువ వర్షాలు అయితే లేవు ప్రస్తుతానికి. సో రైతులు మాత్రం దీన్ని మీరు వ్యవసాయ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని ఒకసారి వాళ్ళతో విచారణ చేసుకొని ఏం చేయాలి అనేది వాళ్ళతో నిర్ణయించుకోవాలి. ప్రధానంగా మన హైదరాబాద్ నగరం చూసుకుంటే ఎలాంటి వర్షాలు ఎప్పుడు కురిసే అవకాశం ఉంది సార్? హైదరాబాద్లో ఇప్పుడైతే తేలికపాటి వర్షమే ఉందండి. అంత తేలికపాటి నుంచి మోస్తరు వరకు ఇచ్చాం, కానీ మ్యాక్సిమంగా కూడా తేలికపాటి వర్షం ఉండే అవకాశాలే ఉన్నాయి. రాగల ఇంకా 2-3 రోజుల తర్వాత అంత పెద్ద వర్షాలు కూడా ఉండే అవకాశం లేదు. అయితే ఇప్పటికే కూడా చల్లని వాతావరణం ఉంది, మేఘావృతమై కూడా ఉన్న పరిస్థితి ఉంది సార్. ఈరోజు సాయంత్రానికల్లా ఏమైనా వర్షం కురిసే అవకాశం ఉందంట? అదేనండి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది సుధీర్ గారు చెబుతున్నారు. మన హైదరాబాద్తో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా రాగల 2-3 రోజులు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆయన చెబుతున్నారు. రైతాంగం కూడా ఇటు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని కూడా వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి.